పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు బాబురావు గారు వచ్చి చదివినిపిస్తారు. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. యెహోవా నాతో ఎలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్ళలో దాన్ని వేయకుము. కావున యెహోవా మాట చెప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టించుకొంటిని. రెండో మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమును కట్టుకుని నడికట్టును తీసుకొని లేచి యాఫ్రటీసు నదికి పోయి అక్కడనున్న బండబెట్టులో దాన్ని దాచిపెట్టుమనగా యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యాఫ్రటీసు వద్ద దాన్ని దాచిపెట్టుతుని. అనేక దినములైన తర్వాత యెహోవా, నీవు లేచి యాఫ్రటీసు నద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడి నుండి నీ తీసుకునమని నాతో చెప్పగా, నేను యాఫ్రటీసు నద్దకు పోయి త్రవ్వి నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటుని. నేను దాన్ని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దీనికేమీ పనికిరాకపోయాను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్యదేవతల పూజించు వారికి నమస్కారం చేదురనియు వాటిని అనుసరించుచు నా మాటలో విననులక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకున్న ఈ ప్రజల దేనికిని పనికిరాని ఈ నడిగట్టు వలె అగుదురు. దేవుడి వాక్యం దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, చదివిన వాక్య భాగంలో ఇర్మియా గారితో దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు. ప్రవక్త అయిన ఇర్మియాతో దేవుడు మాట్లాడినప్పుడు ఒక అవిసెనార బట్ట ఒకటి నీవు నడికట్టు కట్టుకుని దానిని యూఫ్రటీసు నది దగ్గరకు తీసుకువెళ్ళి ఆ పక్కన బండ సందులలో దానిని కప్పెట్టు. కొద్ది రోజులైన తర్వాత దానిని తీసుకురా అని చెప్పాడు ఇర్మియాకి దేవుడు. అటు రీతిగా ఇర్మియా ఆ యొక్క అవిసెనార బట్టను కొనుక్కుని నడుము కట్టుకుని తీసుకువెళ్ళి దాన్ని తీసి అక్కడ పాతిపెట్టి కొద్ది రోజులైన తర్వాత దేవుడు చెప్పాడని మళ్ళీ తీసుకొచ్చాడు. అప్పుడు ఆ యొక్క బట్ట ఏమైంది అని అంటే పనికి రాకుండా పోయింది, పాడైపోయింది ఆ బట్ట. అలాగున గనుక దేవుని మాటని వారు వినలేదు గనుక, దేవుని మాటను వారు పెడచెవిన పెట్టారు గనుక, దేవుని ఆజ్ఞను మీరారు గనుక వారు హృదయ కాఠిన్యము చేత గర్విష్ఠులైపోయారు. ఆ మహాగర్వము చేత వారు దేవుని మాటను లెక్క చేయటలేదు. ఆ కారణముగా ఆ యొక్క బట్ట ఏదైతే మట్టిలో చెదబట్టుకొని చిరిగిపోయినదో అలాగున ఈ యూదా జనాంగము, ఈ ఇశ్రాయేలు జనాంగము పాడైపోతారు అని దేవుడు హెచ్చరిక చేసి ఉన్నాడు. దేనిని బట్టి? మహాగర్వమును బట్టి. దేనిని బట్టి? వారి హృదయ కాఠిన్యము చేత వచ్చిన గర్వమును బట్టి. ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడే స్వయంగా చెబుతున్నమాట, వారి గర్వము చేత వారు పాడైపోతారు. పాడైపోవటమే కాదు కానీ వారు పనికిరారు. ఇప్పుడు ఆ మట్టిలో కప్పెట్టి తీసిన బట్ట ఏమైందంట? చెదబట్టి ధరించటానికి పనికి రాకుండా పోయింది. అటు రీతిగా ఈ మహాగర్వము లేదా మనసులో కాఠిన్యము చేత వచ్చిన గర్వము చేత అలాగు పాడైపోతారు అని దేవుని వాక్యాన్ని బట్టి మనకి విశదమవుతుంది. ప్రియులారా, గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మనిషిని పాడు చేస్తుంది, గర్వము మనిషిని పనికి రాకుండా చేస్తుంది
అని ఈ యొక్క ఉదంతము మనకి తేట తెల్లము చేస్తూ ఉన్నది. మరి గర్వం అంటే ఏమిటి? గర్వం అనగా ఏమిటి? తనను గురించి తాను అతిగా ఆలోచించటం, తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం, ఈ గొప్పల కోసం ఎదుట వారిని కించపరచటం, ఈ గొప్పల కోసము ఆ యొక్క నేనే జ్ఞానవంతుడని, నేనే బలవంతుడని, నేనే ఆస్తిపరుడని, నేనే అందగాడనని ఇలా అతిశయపడటమే గర్వము. ఈ మాటలను బట్టి గర్వానికి నిర్వచనము సామెతలుగా అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఎవరండి ఇప్పుడు? ఎవరండి? అహంకారమే గర్వము. మరి ఈ గర్వము చేత అనేక మంది పతనమైపోయారు, అనేక మంది పాడైపోయారు. మనం యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయాన్ని ఒక్కసారి పరిశీలించినప్పుడు ఈ యొక్క ఆహారం ఎక్కువైపోయి గర్వము ఎందుకు వస్తుందో మనిషికి పరిశీలన చేద్దాం. మొట్టమొదటి కారణం ఏమిటి అని అంటే, ఈ మనుషులకు తినటానికి తిండి ఎక్కువైనప్పుడు. ఏమండి, వీరు తింటున్న ఆహారంలో అన్ని పోషకాలు ఉండి, ప్రోటీన్లు ఉండి, మాంసము తిని, చేపలు తిని, తినుబండారాలు తిని ఏమి చేయాలో తెలియక, పని పాట లేక వారి మనస్సు మదించిపోయి పాపానికి పరుగులెడుతూ ఉన్నది. ఆ కారణము చేత చదవండి, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 46వ వచనం ఏమన్నదో చదవండి ఒకసారి. నీ ఎడల ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలను నీకు అక్కలు, నీ కుడి ప్రక్కన నివసించు సొదొమయు దాని కుమార్తెలు నీకు చెల్లెండ్రులు. అయితే వారి ప్రవర్తన అనుసరించుటయు వారు చేయు హేయక్రియలు చేయుటయు స్వల్పకార్యం అని ఎంచి వారి నడతలను మించినట్లుగా నీవు చెడు మార్గంలో యందు ప్రవర్తించిదివి. నీవు నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన నీ సొదొమయను దాని కుమార్తెలను చేసిన వారు కాదని నా జీవంతోడు ప్రమాణం చేయుచున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 46వ వచనం. సొదొమ చేసిన దోషము ఏది అనగా దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధి. ఆహారం ఎక్కువైపోయిన తర్వాత ఏం చేస్తారండి? కడుపు నిండా తిండి వచ్చేస్తే ఆ మంచం మీద పడుకుని నేను ఆ పాపం చేశాను కాదు, ఈ పాపం చేశాను కాదు, అయ్యో నా కోరికలు పడుతున్నాయి అనేటువంటి దురాలోచన కలిగి పాపం వైపు వెళ్ళిపోతున్నారు. ఆ పాపము ఎందుకు చేశారంటే అప్పుడు వీళ్ళు సొదొమ ప్రజలు చేసిన పాపము ఏం పాపం చేశారంటే వారు వరుసభావం లేకుండా వ్యభిచారం చేశారు. పురుషులతో వ్యభిచారం చేశారు. ఈ కారణము చేత వీళ్ళకి తిండి ఎక్కువైపోయి గర్వము నెత్తికెక్కిపోయి ఈ పాపము చేసిన కారణము చేత ఏం జరిగింది అని ఆలోచించినప్పుడు ఆదికాండం 19వ అధ్యాయంలో 24-25 వచనాలు ఉంటుంది. వారి మీద అగ్ని గంధకము వచ్చినది. ఈ అగ్ని గంధకం వచ్చి తగలబెట్టేసింది మొత్తం పట్టణాన్ని. అప్పుడు యెహోవా సొదొమ మీదను యెహోవా యొద్ద నుండి గంధకము అగ్ని వలె కురిసినది. ఆ కారణం చేత ఏమైపోయారు? వాళ్ళు మాడి మసైపోయారు. పట్టణం అంతా తుడిపెట్టుకుపోయింది. అక్కడ ఏం మిగిలిందంటే బూడిదే మిగిలింది. కారణం ఏమిటో తెలుసా? వీళ్ళకి ఆహారము సమృద్ధిగా ఉండుట చేత గర్వము నెత్తికెక్కి పాపం చేశారు. మొట్టమొదటి కారణం గర్వం నెత్తికెక్కటానికి సమృద్ధిగా అయిన ఆహారం. కడుపు కాస్త ఎలుతుగా ఉంటే ఆరోగ్యానికి మంచిది. కడుపు నిండా తింటే గ్యాస్ ఫామ్ అయ్యి అదొక అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. కానీ ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగినది ఏమిటి అని అంటే ఆహారము సమృద్ధిగా ఉంది. ఆహారము తిన్నటువంటి ఈ ప్రజలు ఏమన్నది? ఆ కుమార్తెలకు కలిగిన గర్వమును
కారణము ఆహార సమృద్ధి. గర్వానికి కారణం ఆహార సమృద్ధి. గర్వం నెత్తికెక్కి పాపం చేశారు. పాప పరిహారంతో ఏం జరిగింది? ఇప్పుడు తగులబడిపోయారు. కాబట్టి ప్రియులరా, గర్వమునకు మొదటి కారణము సమృద్ధికరమైన ఆహారము. రెండవ కారణం కూడా చూద్దాం. ఈ గర్వానికి రెండవ కారణం అదే హెస్కేల్ గ్రంథంలో 28వ అధ్యాయంలో 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ ఒక రాజుగారు ఉన్నాడండి. ఆయన పేరు తూరు రాజు. ఈ రాజుగారికి గర్వం వచ్చింది. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను, ఏమండి, వర్తకము చేతను విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటువి, నీకు ఐశ్వర్యము కలిగినదని గర్వించావు. ఎవరు తెలిసినా? తూరు రాజు. ఇప్పుడు ఈయన గర్వం ఎందుకు వచ్చింది తెలుసా? విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకున్నాడు. ఈ ఆస్తి సంపాదించుకొనుట చేత ఆయనకేమొచ్చింది? ఐశ్వర్యము చేత గర్వము వచ్చినది. ప్రియులారా, ఆలోచన చేయండి. రెండవది, గర్వం రావటానికి రెండవ కారణము ఐశ్వర్యం. మొదటి కారణం ఏంటండి? మొదటి కారణం ఏం చెప్పుకున్నాం? అమితమైన ఆహారము, సమృద్ధికరమైన ఆహారము మనిషికి దొరికినప్పుడు వాడు పని చేయడు. ఇంకా సమృద్ధికరమైన ఆహారము, తృప్తికరమైన ఆహారం ఇంట్లో ఉన్నప్పుడు ఏం పనికి వెళ్ళాలి? నాకేమిట్లే, మా పక్కింటోడు అప్పుల్లో ఉన్నారు, వారు పస్తులతో ఉంటున్నారు, మాకేమిట్లేని గర్వము. ఇక్కడ తూరు రాచుకున్న గర్వం ఏమిటి తెలుసా? ఐశ్వర్యం బాగా సంపాదించుకున్నాడు, గర్వం వచ్చేసింది. రెండవ కారణం ఐశ్వర్యం చేత గర్వము. మూడవది, అదే హెస్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 17వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ మరొక కారణము కనపడుతూ, నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూచుకుని. చూసారా? మూడవ కారణం ఏంటో తెలుసా? మనిషికి గర్వం రావటానికి వాడి అందం, వాడి సౌందర్యం, మనిషికి గర్వం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ తూరు రాజుకి వచ్చినటువంటి సౌందర్యకరమైనటువంటి ఆ యొక్క ఆస్తి అంతస్తులను బట్టి ఆ పై భాగంలో చదివితే ఉంటుంది, ఇల్లు ఎలా కట్టాడో రాయబడి ఉంటుంది. బంగారంతో కట్టాడట ఇల్లు. పై భాగంలో మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఈ తూరు రాజుకు ఐశ్వర్యాన్ని బట్టి గర్వం వచ్చినది, సౌందర్యాన్ని బట్టి గర్వం వచ్చినది. ఆ కారణము చేత ఆయన ఏమైపోయాడు అని ఆలోచించినప్పుడు 18, 19 వచనాల్లో మనకి కనపడుతూ ఉంటుంది. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులరా, ఆయన ఏమి చేశాడంట? మనం చూసినప్పుడు నీ సౌందర్యము చూచుకొని, గర్వమును, నీ తేజస్సును చూసుకొని జ్ఞానమును చెరుపుకొంటివి గనుక కావున నేను నిన్ను నేలను పడవేస్తా. ఎదిగావుగా, ఆస్తులు అంతస్తులు ఎదిగావు కదా, దాన్ని చూసుకొని గర్వపడుతున్నావు కదా. నేను నీకు ఆశీర్వాదం ఇస్తే, నీకు ఐశ్వర్యం ఇస్తే నీ కళ్ళు నెత్తికెక్కని కదా, కాబట్టి నేనేం చేస్తానంటున్నాడు? నేలను పడవేస్తును. అంటే ఏమిటి దాని అర్థం? ఎదిగి ఎదిగి టప్పన పడగొడతాడు దేవుడు. దేవుని యందు భయభక్తులు లేకుండా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు మర్చిపోయి, దేవుడిచ్చిన బహుమానాన్ని విస్మరించి గర్వము నెత్తికెక్కినప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నేలను పడవేస్తును. రాజులు నిన్ను చూచుచుండగానే నిన్ను రాజులకు అప్పగిస్తూ. ఈయన రాజు మరి చివరికి రాజుని ఏమి చేస్తాడన్నాడు? పడగొట్టేస్తా అన్నాడు. రాజుగా సింహాసనం ఎక్కించిన దేవుడు మళ్ళీ ఆ సింహాసనం నుంచి పడగొట్టేస్తానంటున్నాడు. కారణం ఏమిటి? రాజుకి ఏమెక్కింది? ఇప్పుడు గర్వము నెత్తికెక్కినది. 3 కారణాలు. మొదటి కారణం ఏం కారణంగా చెప్పుకున్నాం? ఆహారము సమృద్ధిగా ఉంటే గర్వము నెత్తికెక్కింది. ఐశ్వర్యము దేవుడిస్తే గర్వము నెత్తికెక్కింది. మూడవ కారణం ఏంటండి? సౌందర్యము నిన్ను అందంగా ఉంచితే, నీకు చక్కని ఇల్లు ఇస్తే, మా ఇల్లు ఎంత బాగుంది చూసాం, వాళ్ళదే ఉంటుంది ఇల్లు. వాళ్ళకేముందండి, మా ఇల్లు చూడండి ఎంత డెకరేషన్ చేసాం,
కిందంతా పాలరాయి వేసాం. మన పల్లెటూరులో మాట్లాడుతుంటారు కదా, ఆ టైల్స్ వేసినప్పుడు వాటిని చూడండి, మా ఇంటికి ఎంత పాలరాయి వేసాము, వాల్కీరలు కట్టాము చూడండి. ఫ్యాన్లండి, ఒక్కొక్క ఫ్యాన్ 10 రూపాయలు పెట్టి రిమోట్ ఫ్యాన్ కొన్నామండి. మా ఇల్లు అంతా సెంట్రల్ ఏసీ అండి. గర్వం. దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు, చక్కగా ఇల్లు కట్టుకోవటానికి అవకాశం ఇచ్చాడు, చక్కటి వస్తువులు సమకూర్చడానికి అవకాశం ఇచ్చాడు. దేవుని కృప వల్ల నేను ఇవి సంపాదించుకున్నాను అనడం మానేసి చూడండి మా ఇల్లు ఎలాగుందో. ఇలా గర్వమును ఎత్తుకెక్కితే ఏమైంది? ఇప్పుడు సింహాసనం ఎక్కించిన రాజుని గర్వము చేత దేవుడు ఏం చేస్తాడు? నేలన పడవేస్తాడు. పైన వాడిని తీసుకొచ్చి నేలకేసి కొట్టాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. 3 కారణాలు మీకు చెప్పాను. మొదటి కారణము ఏమిటి? మొదటి కారణం అమ్మ చెప్పాలి, సమృద్ధికరమైన ఆహారము. రెండవది ఐశ్వర్యము. మూడవది సౌందర్యము. 4వ కారణాన్ని కూడా చూద్దాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో అక్కడ మనం 29 నుంచి 30 వచనాలు గమనించినప్పుడు అక్కడ రాజుగారు గర్వపడ్డాడు. ఎవరో తెలుసండి, ఆయన రాజైన నెబుకద్నెజరు గర్వపడ్డాడు. ఏమని? రాజు బబులోను ఈ మహాపట్టణ విశాలము, ఈ విశాల పట్టణము, ఈ విశాల పట్టణము నా బలాధికారము, నా బలము చేత, నా ప్రభావం చేత, నా ప్రభావం చేత కనపరచుటకై నేను నిర్మించానిదే, నేను కట్టించుతుని, నేను కట్టించాను ఇది కదా కదా అని తనలో తాను గర్వం వచ్చేసింది రాజుగారికి. ఏమండి, మనకు కూడా ఒక్కోసారి గర్వం వస్తూ ఉంటుంది. మన పిల్లలు ఎదిగినప్పుడు, మనం చక్కటి గృహాన్ని కట్టుకున్నప్పుడు, చక్కని వాహనాన్ని సంపాదించుకున్నప్పుడు, మన ఇంట్లో బంగారాన్ని మనము దాచుకున్నప్పుడు, మన బీరువాలో నిండా డబ్బులు ఉన్నప్పుడు, మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పుష్కలంగా ఉన్నప్పుడు దేవుడు కనపడడు, గర్వమే కనపడుతున్నది. ఈ గర్వము చేత ఏం మాట్లాడతారో తెలియదు. వాడేంటి, వీడేంటి, వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ రాజైన నెబుకద్నెజరు ఒకరోజు తిరుగుతూ ఆహా, ఈ పట్టణాన్ని నేనే కదా కట్టించాను, ఆహా నేను కాబట్టి చేశాను కదా అని గర్వంతో మాట్లాడుతున్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, రాజు నోట మాట ఉండగా ఆ మాట బయటికి వచ్చేసరికి ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, ఇదే నీకు ప్రకటిస్తున్నా, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమి వేస్తారు. అడవి జంతువుల మధ్య నీవు నివాసం ఉంటావు. పశువు వలె గడ్డి తింటావు. ప్రియులారా, ఆలోచించండి. ఏంటి ఇప్పుడు, ఎందుకు ఈ మాటలు దేవుడు హెచ్చరిక చేసి ఉన్నాడు? నెబుకద్నెజరు యొక్క రాజైన నెబుకద్నెజరు నోటిలో నుంచి గర్వపు మాటలు వచ్చాయి. వెంటనే నీ రాజ్యాన్ని తీసేస్తున్నా అన్నాడు దేవుడు. మనుషులు నిన్ను తరిమేస్తారు. రాజులు ఏం చేశాడు? మనుషుల మీద పరిపాలన చేశాడు. ఆ రాజులు ఎంత చెప్తాంత, రాజు ఎంత చెప్తాం చేయాలి కదండి. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు, లేకపోతే కలెక్టర్ గారు, లేకపోతే అధికారులు చెప్పింది చేయాలి ప్రజలు. ఆ అధికారం వారికి చట్టం ఇచ్చింది, ఆ అధికారం వారికి రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఆ యొక్క అధికారులు కానీ, రాజులు కానీ, లేదా ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ దేవునికి విరుద్ధంగా పనిచేస్తే ఏమవుతుంది? ఇలాగే జరుగుద్ది. దేవునికి వ్యతిరేకంగా నడిస్తే ఏం జరుగుతుంది? ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది? రాజు నెబుకద్నెజరుని తప్పనే ఏం చేశాడు? రాజ్యాన్ని తీసేశాడు దేవుడు. సామాన్య ప్రజలు నిన్ను తరిమేస్తారు. మొన్నటిదాకా అయ్యగారండి, అమ్మగారండి అన్నటువంటి ప్రజలు ఇప్పుడు నిన్నేం చేశారు? ఇప్పుడు తన్ని తరిమేస్తున్నారు. ఎందుకు ఆ దిస్థితికి, దీనస్థితికి, దౌర్భాగ్య స్థితికి నువ్వు దిగజారిపోయావు అని అంటే నీకేం పెరిగింది? ఇప్పుడు గర్వం పెరిగింది. నేను రాజునిగా, నేను అధికారినిగా, నాకు పలుకుబడి ఉందిగా, నా దగ్గర డబ్బు ఉందిగా అనేటువంటి గర్వం ఎప్పుడైతే వచ్చిందో పతనము ప్రారంభమైపోయింది. ఇప్పుడు పంచభక్ష పరమాణాలు తినినటువంటి నెబుకద్నెజరైన రాజుగారు ఏం తిన్నాడు? ఇప్పుడు గడ్డి తిన్నాడు. గడ్డి అంటే ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదు.
ఒకప్పుడు జనాన్ని మరి వరుసగా కూర్చోబెట్టి ఆ పంచపక్ష పరమాణాలు వండించి వాటిని పంపిణీ చేసి వాటిని పంచిపెట్టిన రాజుకు తిండి పోయింది. ఇప్పుడు తినటానికి తిండి లేదు, గడ్డి తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానికి కారణం ఎవరుంటే ఆయనే. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే గర్వం. మనిషికి డబ్బున్నదని గర్వపడకూడదు, మనిషికి బలం ఉన్నదని గర్వపడకూడదు, మనిషికి సౌందర్యం ఉన్నదని గర్వపడకూడదు, మనిషికి మంచి ఆహారం ఉన్నదని గర్వపడకూడదు. ఈ గర్వము మనిషిని ఏం చేస్తున్నది? ఇప్పుడు ఏమండి, తూరు రాజుని ఏం చేసింది? తప్పమని పడగొట్టింది. నెబుకద్నెజరు రాజుని ఏం చేసింది? ఇప్పుడు గడ్డి తినేలాగా చేసింది. ఏం చేసింది అంటే గర్వం. ఈ గర్వము మనిషికి ఉండకూడదు. ఈ గర్వము చేత పతనమైపోతారు, ఈ గర్వము చేత పాడైపోతారు. ఇప్పుడు ఆ యొక్క వస్త్రాన్ని మట్టిలో కప్పెట్టి తీసుకుని వచ్చేసరికి అది ఏమైంది? చెదబట్టేసింది, మొత్తం పాడైపోయింది. ఎందుకు పాడైంది? కప్పెట్టబట్టి. ఇప్పుడు ఎక్కడ కప్పెట్టారు? మట్టిలో కప్పెట్టారు. మట్టిలో ఏమన్నది? చెద ఉన్నది. ఈ చెద ఏం చేసింది? ఆ వస్త్రాన్ని తిని పారేసింది. ఇప్పుడు అది పైకి తీయగానే అది పనికి రాకుండా పోయింది. అలా ఇజ్రాయేల్ జనాంగం కూడా అలా పనికి రాకుండా పోతారు. ఎందుకు పోతారు అని వాక్యం చెప్పింది. వారు గర్విష్ఠులైపోయారు. ఆ గర్వం ఎలాంటి గర్వం అంటే మహాగర్వమట. ఆ మహాగర్వము చేత వారు ఏమయ్యారు? ఇప్పుడు ఇలాగే తూరు రాజులాగా, నెబుకద్నెజరు రాజులాగా వారు ఏమైపోయారంట? పతనమైపోయారు. ప్రియులరా, ఆలోచన వచ్చేయండి. ఎందుకని అంటే గర్వము. 4 కారణాలు మీకు చూపించటము జరిగినది. ప్రియులరా, ఆలోచన చేయండి. 5వ గర్వాన్ని కూడా మనం చూద్దాం. ఎందుకు మనిషికి గర్వం వస్తూ ఉన్నదో ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దాం. మనిషికి ఎందుకు గర్వము నెత్తికెక్కుతున్నదో వారి విరోధులు ఇదంతయు యెహోవా చేసిన పని కాదు, నా బలము చేత నేను వారిని గెలిచితిని అని వారు అనుకొందురు. విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే వారు సాధించింది, వారు విజయం పొందింది నా బలం వలనే, నా తెలివి వలనే అని ఊహించుకుంటున్నారు. దేవుడు నీకు తెలివినివ్వకపోతే నువ్వేం సాధించగలవు? దేవుడు నీకు శక్తినివ్వకపోతే నువ్వేమి సాధించగలవు? అంటే ఇప్పుడు నా బలము, నా తెలివి, నా శక్తి అనే గర్వం నీలోకి వచ్చేసింది. మరి ఆ గర్వము చేత నీవేమైపోతున్నావు? పతనమైపోతూ ఉన్నావు. అంటే బలము చేత కూడా గర్వపడుతూ ఉన్నారు. ఇది 5వ కారణముగా మనకి కనపడుతూ ఉన్నది. 6వ కారణం కూడా చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 1-2 వచనాలని మనము పరిశీలన చేద్దాం. అక్కడ 6వ కారణము కనపడుతూ ఉన్నది. ఈ మనుషులు గర్విష్ఠులవటానికి 6వ కారణం కూడా మనకు కనపడుతూ ఉన్నది. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 1-2 వచనాలు చదవండి. విగ్రహములకు చదవండి, మైక్లో చదవండి. కల్పించిన వాటి విషయము మనమందరం జ్ఞానము గలవారని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగు చేయను, కానీ ప్రేమగా క్షమాభివృద్ధి కలుగు చేయను. ఒకడు తనకేమైనా చేయనుకుని ఉంటే తాను తెలుసుకున్నట్లు ఇంకను ఏమియో తెలుసుకున్నవాడు కాదు. చూడండి, ఇక్కడ జ్ఞానము గురించి చెప్పబడింది. ఇప్పుడు జ్ఞానము మనిషికి ప్రతి ఒక్కడికి కొద్ది గొప్ప జ్ఞానం ఉంటుంది. జ్ఞానం లేని వారు ఎవరు ఉండరు. కాకపోతే ఈ జ్ఞానాన్ని సరైన రీతిలో
ఉపయోగించుకోవాలి. ఈ జ్ఞానము కొదువుగా ఉంటే ఏం చేయాలని వాక్యం చెప్తుందంటే, నా యొద్దకు రండి మీకు జ్ఞానాన్ని ఇస్తాను, నన్ను అడగండి జ్ఞానాన్ని ఇస్తాను దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇప్పుడు జ్ఞానము కలిగిన వారు ఏం ఆలోచించాలి? నాకు తెలిసింది కొంతే, తెలియంది కొండంత అనుకోవాలి. కానీ నాకే తెలుసు, నేనే తెలివైనవాడిని, నాకు తప్పేళ్ళు ఎవరికి తెలీదు, నేనే వీళ్ళందరికంటే బాగా చదువుకున్నవాడిని, నేనే వీళ్ళందరికంటే తెలివైన వాడిని, నేనే వీళ్ళందరికంటే ఆస్తిపరుని, నేనే వీళ్ళందరికంటే ఐశ్వర్యవంతుడిని అనేటువంటి గర్వము మనిషికి మంచిది కాదు. ప్రియులారా, ఆలోచించండి. 6 కారణాలు మీకు తెలియపరచబడినవి. మనిషికి గర్వము రావటానికి 6 కారణాలు. మొట్టమొదటిది, సమృద్ధికరమైన ఆహారము ఉన్నప్పుడు మనిషికి గర్వం పెరిగిపోతూ ఉన్నది. 2వ కారణం, ఐశ్వర్యము ఎక్కువైనప్పటికీ మనిషి కన్ను మిన్ను కానకుండా నాకేమిటి లేని గర్వముతో విర్రవీగిపోతూ ఉన్నాడు. 3వ కారణము, సౌందర్యము ఉండుట చేత, మంచి భవనాలు కట్టుకొనుట చేత, మంచి వాహనాలు కొనుక్కునుట చేత మనిషి గర్విష్ఠ అయిపోతూ ఉన్నాడు. 4వ కారణము, రాజైన నెబుకద్నెజరు నేనే, నాకు మించినోడు లేడు, నేనే కట్టించా, నేనే చేశా, నా వల్లే అనే గర్వము. 5వ కారణము, ద్వితీయోపదేశకాండములో మనము చెప్పుకున్న కారణము, బలము. నా బలము, నేనేమైనా చేయగలను. నిజమే, ఏమైనా చేయగలరు. బలంగా ఉన్నటువంటి బలిష్ఠుడైనటువంటి గొలియాతు ఆ గర్వము చేత ఏమైపోయాడు? ఎవడొస్తాడో రండిరా అన్నాడు. 100 మందిని తీసుకురండిరా, 200 మందిని తీసుకురండిరా అని విర్రవీగాడు. చివరికి బుడ్డోడైనటువంటి దావీదు వెళితే, నువ్వా నా మీదకి వస్తావా? నేను ఎలా కనపడుతున్నాను నీకు? నువ్వెంతనో నేనెంతున్నానో అని గర్వముతో మాట్లాడాడు. నిన్ను కాకులకు ఇసిరేస్తా అన్నాడు, గెద్దలకు పారేస్తానన్నాడు. గర్వం ఏం జరిగింది? తుక్కు అయిపోయాడు ఒక్క రాయితో. ఇప్పుడు బలము చేత విర్రవీగిన గొలియాతు ఏమయ్యాడు? గర్వము చేత నేల కూలాడు. గర్వము చేత విర్రవీగినటువంటి నెబుకద్నెజరు అయిన రాజుగారు, అంత ఆస్తిపరుడయుండి రాజయ్యుండి తినడానికి తిండి లేక చివరి దశలో గడ్డి తింటున్నాడు. ప్రియులారా, దీనంతటికి కారణం గర్వం. మనిషికి గర్వం మంచిది కాదు. ఇప్పుడు ఈ యొక్క రాజుల గురించి మనం తెలుసుకున్నాం కదా, అంటే గర్వం చేత వారు పాడైపోయారు కదా. దేవుడు కూడా ఆ వస్త్రాన్ని గర్వం చేత ఎలాగ చీకిపోయిందో, ఎలాగ చిరిగిపోయిందో, ఎలాగ పాడైందో ఆ యొక్క ఉదంతాన్ని మనకు దేవుడు వాక్యంలో చూపించాడు కదా. మరి మనకి గర్వం ఎందుకు ఉండాలి అనే ఆలోచన కలిగి ఉండాలి కదా. ఇప్పుడు వీరిని బట్టి మనము ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఏమి తెలుసుకోవాలి? ఇప్పుడు లేఖన భాగంలో సెలవిస్తున్న మాటని మనం పరిశీలన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం ఏమని రాయబడి ఉన్నది? నాశనమునకు ముందంట గర్వము నడుచును. మనిషి గర్విష్ఠ అయ్యాడు అంటే వాడికి నాశనం స్టార్ట్ అయిందని అర్థం. గర్వంతో బతుకుతున్నాడంటే వాడు నాశనానికి చేరువవుతున్నాడని అర్థం. ఈ రాజులను చూపించినప్పుడు మనకు తెలియాలి కదా, రాజుల కంటే మనం గొప్పవాళ్ళమా, రాజుల కంటే మనం ఉన్నతమైన వాళ్ళమా, రాజుల కంటే ఆస్తిపరులమా? ఆ రాజుగారు నెబుకద్నెజరు రాజుగారు, లేదా ఈ యొక్క ఇంకొక రాజుని మనము తెలుసుకున్నాం కదా, ఆ తూరు రాజు ఇల్లు ఎలా కట్టాడో చూడొచ్చు. బంగారంతో వైడూర్యాలతో కట్టుకున్నాడండి ఇల్లు. రాజుగారు, తూరు రాజుగారు ఏమయ్యాడు మరి? ప్రియులారా, ఆలోచించండి. చదవండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఏముందో? నాశనమునకు ముందు గర్వము నడుచును. చూసారా, పడిపోటాకు ముందు అహంకారం వచ్చేద్దట. అంటే వీడు పడిపోతాడు. అంతే, వీడు పతనం స్టార్ట్ అయింది. అర్థం చేసుకోవాలి మనం. మనిషి గర్విష్ఠిగా ఉన్నాడు అంటే వీడి పతనం ప్రారంభమైంది. మనం లోకరీతిగా మన పెద్దలు ఏం చేస్తున్నారు? చక్కటి ఒక సామెత చెప్తారు.
ఎదిగే కొందే ఒదుగుండమని. కానీ ఎదిగే కొందే మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడు ఆశీర్వదించే కొంది, దేవుడు మనల్ని హెచ్చించే కొలిదే ఏం చేస్తున్నారు? గర్వము తెచ్చుకుంటున్నారు. ఈ గర్వం ఏం చేస్తుంది? ఇప్పుడు మనల్ని కూడా నెబుకద్నెజరు రాజులాగా గడ్డి తినే పరిస్థితికి దిగజారిపోతామేమో గర్వం ఉంటే. ఆలోచించండి ప్రియులారా, దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ఈ గర్వము ఇదే సామెతల గ్రంథం 11:22లో ఇలాంటి గర్విష్ఠులు, ఇలాంటి అహంకారులకి ఏమొస్తుందట? అవమానము వస్తుందట. ఎలాంటి అవమానమైనా రావచ్చు. అది ఏ రూపంలోనైనా మన బిడ్డల ద్వారా రావచ్చు, లేకపోతే మన మాటల ద్వారా రావచ్చు, లేదా మన క్రియల ద్వారా రావచ్చు. ఏమైనప్పటికీ మనిషి గర్విష్ఠుడైనప్పుడు వాడు నాశనం అవుతాడు, వాడికి అవమానాలే కలుగుతాయి అని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియులారా, ఆలోచన చేయండి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, గమనించండి. దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతున్నది. ఈ యేసుకృప వాక్కు ద్వారా వింటున్నవారు, వీక్షిస్తున్నవారు గమనించండి. మనిషికి గర్వము మంచిది కాదు. ఎప్పుడైతే గర్వముతో మనము విర్రవీగిపోతామో దేవుడు ఒక్కసారిగా పడగొట్టేస్తాడు. ఇదేమిటండి, నిన్నటి దాకా బాగానున్నారు, సడన్గా చితికిపోయారండి. ఎందుకో? గర్వం. ఈ గర్వము మంచిది కాదు. అందుకే ప్రియులరా, ఆలోచించండి. దేవుని వాక్యమే హెచ్చరిక చేస్తూ ఉన్నది. యెషయా గ్రంథం 2:17 నీ కొరకు హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఈ వాక్యం వింటున్న వారి కొరకు హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఈ వాక్యం వీక్షిస్తున్న వారి కొరకు హెచ్చరిక చేస్తున్నది. ఈ ధ్వని తరంగాల ద్వారా వింటున్న వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఏమనో తెలుసా? యెషయా గ్రంథం 2:17 మనుష్యుల గర్వమా తీలేదు ఇంతవరకు. అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును. ఆగండి అక్కడ. ఎవరి అహంకారం అది? నరుల అహంకారమో అనగదొక్కబడుతుందట. మరి ఎందుకు నీకు అనగదొక్కించుకుంటాక నీకు అహంకారం ఎందుకు? దేవుని కృప వల్ల నేను మంచి ఇల్లు కట్టుకున్నానండి, దేవుని కృప వల్ల నేను ఒక వాహనాన్ని సంపాదించుకున్నానండి, దేవుని కృప వల్ల నాకు ఒక ఉద్యోగం వచ్చిందండి, దేవుని కృప వల్ల నేను 5 కాసులు బంగారం కొనుక్కున్నానండి. ఇది మానేశారు. నేను చదవటం వల్లే నాకు ఉద్యోగం వచ్చింది, మేము డబ్బులు సంపాదించుకోవడం వల్లే బంగారం కొనుక్కున్నాం, మాకున్న ఆస్తులను అమ్మేసుకుని మేము ఇల్లు కట్టుకున్నాం. ఈ గర్వంతో మాట్లాడుతున్నారు. దేవుడు నీకు జ్ఞానం ఇవ్వకపోతే నీ చదువు ఎక్కడిది? నువ్వు చదవకపోతే ఆ ఉద్యోగం నీకు ఎలాగొస్తుంది? ఇవేమీ ఆలోచించకుండా గర్వంతో మాట్లాడుతున్నాం. అందుకే నరుల అహంకారమో అనగదొక్కబడును అన్నారు. చదవండి, కంటిన్యూషన్. మనుష్యుల గర్వము తగ్గించబడును. ఇప్పుడు తగ్గిందా? నెబుకద్నెజరు రాజు యొక్క గర్వం తగ్గిందా? సింహాసనం నుంచి కింద పడగొట్టాడా? తినటానికి తిండి లేని పరిస్థితి చేశాడా? గడ్డి తినాల్సిన పరిస్థితి వచ్చిందా? గర్వం. ఈ గర్వమే మనిషిని తగ్గించేస్తుంది, మనిషిని అనగదొక్కేస్తుంది. ఆ దినమున యెహోవా మాత్రమే. మరి దేవుని ఘనత ఇవ్వటం లేదు. మనం నా బలము అని గర్వీగుతున్నాం, నా ఐశ్వర్యము అని గర్వీగుతున్నాం, నా సౌందర్యము అని విర్రవీగుతున్నాం. చూడండి, చాలామంది పెళ్లి సంబంధాల విషయంలో మీరు గమనించారో లేదో, ఇదేంటి ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, అలాంటి అబ్బాయిని చేసుకుంది ఏంటి అంటారు మనోళ్ళు. మరి అందంగా ఉన్న అమ్మాయికి అందమైన భర్త రాలేదు ఎందుకో? అందంగా ఉన్న అబ్బాయికి అందమైన అమ్మాయి రాలేదు ఎందుకో? ఆలోచన చేయాలి. అంటే మనము ఆ సౌందర్యాన్ని బట్టి గర్వించకూడదు. ఆ అందము ఊరగాయ పచ్చుకుంటాక పనిచేద్దా? ఆ అందము దాచుకోవటానికి పనిచేస్తుందా? ఎప్పటికైనా ఎవరికైనా వివాహం చేయాల్సిందే. నీ జీవితం బాగుండాలి, నీ బ్రతుకు సంతోషంగా ఉండాలంటే చక్కటి గుణవంతుడైనటువంటి చేర్చుకోవాలి. వాడు అందంగా లేడు, వాడు సౌందర్యంగా లేడు, వాడు నల్లగా ఉన్నాడు, వాడు బక్కగా ఉన్నాడు, వాడు పొడుగుగా ఉన్నాడు, వాడు పొట్టుగా, ఎవరికి కావాలి? నీ జీవితం సంతోషంగా బ్రతకడం కోసం సౌందర్యం చూడకూడదు, అంతరంగాన్ని చూడాలి.
ఆ సౌందర్యం నాకు ఉంది కానీ అహంభావంతో భర్తను వదిలేసేవాళ్ళు కొంతమంది, భార్యని చంపేసేవాళ్ళు కొంతమంది. ఈ గర్వము చేత వాళ్ళు ఏమవుతున్నారు? జైలు పాలవుతున్నారు. అందము చేత భర్తను వదిలేసింది అమ్మాయి ఏమవుతుంది? ఏమైపోతుంది? ఎవరు పట్టించుకోక. ప్రియులరా, ఆలోచన చేయండి. అందుచేతే దేవుని వాక్యం చెప్తుంది, మనుషుల గర్వము తగ్గించబడును, వారి యొక్క గర్వము అణగదొక్కబడును. అందుకే దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆలోచన చెయ్యాలి. చూడండి, యోబు గ్రంథంలో 40 అధ్యాయంలో 12 వచనాన్ని చూసినప్పుడు ఒక మాట మనకి తేట తెల్లమవుతున్నది. యోబు గారు అంటాడు, గర్విష్ఠులైన వారిని చూచి వారిని అనగొడతాడు. చూడండి, దేవునికి ప్రధానమైన దూత లూసిఫర్కి దేవుడు అన్ని అవకాశాలు ఇచ్చాడు. ఆయనతో సమానంగా కూర్చోబెట్టుకున్నాడు. మిగతా దూతలతో అంటుందంట ఈ లూసిఫర్, ఆయనేంటి, నేనే మీకు లీడర్ని. ఆయన ఎవరు? నేను కదా, నేను చెప్పింది కదా నువ్వు చేయాలి. దేవుడేమో లూసిఫర్కి అన్ని అధికారాలు ఇచ్చాడు, నమ్మాడు. ఈమె గర్వం వచ్చేసింది. ఇప్పుడు ఈ గర్వం వచ్చేట చేత లూసిఫరు ఎలా మాట్లాడిందంటే, నేనే నా మాట నువ్వు. చూడండి, ఏదైనా కంపెనీలో ఏదైనా ఒక ఆఫీసులో కూడా ఇలాంటి వారు మనకు కనపడతారు. మేనేజరు పోస్ట్ ఎవరికో ఇస్తే ఆ యజమాని వేరే చోటుకి వెళ్ళినప్పుడు మేనేజర్ కొన్ని బాధ్యతలు అప్పగిస్తే ఆ క్రింది స్టాఫ్ మీద ఒత్తిడి తెస్తూ ఉంటారు. నేను మేనేజర్ని, నాకు అప్పగించారు, ఇది నేను చెప్పినట్టు చేయి, చెప్పినట్టు చేయవా నీ ఉద్యోగం తీయించేస్తా. ఇలా గర్వంతో మాట్లాడతారు. చివరికి ఆ యొక్క యజమాని గారు వచ్చిన తర్వాత ఈ స్టాఫ్ అంతా కంప్లైంట్ చేస్తే మేనేజర్ ఉద్యోగం పోయింది. గర్వం ఏం చేసింది? ఇప్పుడు ఉపాధిని పోగొట్టింది, ఉద్యోగాన్ని పోగొట్టింది. అలాగే ఈ లూసిఫర్ కూడా చాలా గర్వంతో నెత్తినెక్కి కళ్ళు మాట్లాడితే దేవుని కోపం వచ్చింది. అక్కడ నుంచి తన్నాడు ఇక్కడికి, భూమి మీద పడి ఏమైంది? అది సాతాను అయింది. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? దేవునికి మనకి మధ్యలో ఈ సాతాను అడ్డుగోడగా వచ్చి, నువ్వు ఇంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా, అంత భక్తిగా ఉంటావా, చూస్తాను నేను అని మనకు అనేకమైన శోధనలు పెడుతూ ఉంటుంది. యోబుకి ఎట్టింది కదా, యోబుతో ఛాలెంజ్ చేసింది. నువ్వు నీతిమంతుడు అన్నావు, భక్తిపరుడు అన్నావు, చూస్తా ఎంత భక్తి ఉండదో, మొత్తం అతను శరీరం అంతా కుళ్ళబెట్టేస్తాను, అప్పుడు ఉంటుందా భక్తి, చూద్దాం, నువ్వేమైనా చేసుకో, కానీ యోబు ప్రాణం తీయొద్దని వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే దేవుణ్ణి ఆయన దూషించాడా, ద్వేషించాడా అనేటువంటి ఉదంతం మనం చాలా పర్యాయాలు మనం పరిశీలించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ లూసిఫరు గర్భము చేత దేవుని ప్రధాన దూతగా ఉండాల్సినటువంటి లూసిఫరు భూలోకంలోకి తన్నివేయబడి సాతానుగా మారిపోయింది. ప్రియులరా, ఆలోచించండి. గర్వం ఏం చేసింది? ఇప్పుడు పడగొట్టేసింది. అట్టి రీతిగా మనం ఆలోచన చేయాలి. ఎవరైతే గర్విష్ఠులు ఉంటారో, ఎవరైతే గర్వంతో బతుకుతారో వారికి అన్ని గొడవలేనట. వాక్యం చెప్తున్నమాట, నేను చెప్పేది కాదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంటుంది, ఎవరైతే ఈ గర్వము చేత బ్రతుకుతారో, ఈ గర్వం చేత జీవిస్తారో వారికి ఎప్పుడు జగడములే అని రాయబడి ఉంది. గర్వము వలన జగడమే పుట్టును, జగడము వచ్చును కాదు. గమనించండి ప్రియులారా. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఈ సంతానం, ఈ యొక్క లోకం అభివృద్ధి చెందాలంటే ఏం జరగాలండి? సంతానోత్పత్తి జరగాల. అంటే ఏమిటి? భార్యాభర్తలు బిడ్డలను కనాల, ఈ జనాభా పెరగాలంటే. అందుకే మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, జనాభా తగ్గిపోతుందయ్యా, మానవ సంబంధాలు మరుగున పడిపోతున్నాయి బాబు, కాబట్టి ఒక ఇంట్లో 3-4 కనేయండి అని చెప్తున్నారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకు? ఒక పిల్లనే కంటున్నారు, ఒక పిల్లోనే కంటున్నారు, కాబట్టి వాళ్ళకి అన్నా చెల్లెలు లేరు. వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వాడి యొక్క హ్యూమన్ రిలేషన్స్ కట్ అయిపోతున్నాయి. కాబట్టి ఆయన చెప్తున్నారు, మరి ఇప్పుడు ఎందుకు జనాభా పెరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలు పుట్టాలి. ఇప్పుడు జగడాలు ఎలా పడుతున్నాయి? ఇప్పుడు జగడాలు ఎలా పడుతున్నాయండి అంటే, జగడములంటే గొడవలు, ఘర్షణలు, తగులు ఎలా పడుతున్నాయి చూడండి. చదవండి, మళ్ళీ చదవండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం, గర్వము వలన జగడము పుట్టును. ఎందుకు మనశ్శాంతి లేకుండా ఈ గొడవలు ఎందుకు? శాంతి సమాధానంతో నిద్రపోతున్నారా? అన్నీ గొడవలే. మాట్లాడితే తగులు, పక్కింటోళ్ళతో తగు, వెనుకింటోళ్ళతో తగు, ఎదురింటోళ్ళతో తగు,
మాట మాటకి చీటి మాటకి బూతులు తిట్టుకుంటూ, రోడ్లెక్కుతూ, కొట్టుకుంటూ, స్టేషన్కి వెళ్తూ, తిరుగుతూ, ఛార్జీలు వేస్ట్ అవుతాయి, కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బులు వేస్ట్ చేసుకోవటమే తప్ప దానివల్ల ఏం ప్రయోజనం ఉన్నది? కానీ ఆ జగడాలు కోరుకోవట కారణం ఏమిటో తెలుసా? గర్వం. ప్రియులరా, ఆలోచన చేయండి. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, మీరందరూ ఆలోచన చేయండి. నీలో ఒకవేళ గర్వం ఉన్నదా? నీ ఆలోచనలో గర్వం కనపడుతున్నదా? నీ మాటల్లో గర్వం ఉన్నదా? నీ పనిలో గర్వం ఉన్నదా? పరిశీలన చేసుకో. గర్వము మంచిది కాదు అని వాక్యము సెలవిస్తున్నది. మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమని తెలుసా? మీరు ఇప్పుడైనా ఇకనైనా గర్వాన్ని వదిలిపెట్టండి, గర్వపు మాటలు మాట్లాడకండి, గర్వాన్ని మీ దగ్గరకు రానివ్వకండి అని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది. ఎందుకు గర్వము లేకుండా ఉండాలి అని అంటే, మనము రాజైన నిబద్రెజుని చూసాము. రాజైనటువంటి ఆ యొక్క మరొక రాజును కూడా మనము గమనించినప్పుడు తూరు రాజును చూసాము. రాజులకే దిక్కు లేదు. మనం ఏ పాటి వాళ్ళమండి? సైన్య సమూహంతో ఉండే రాజుల పరిస్థితి దిగజారిపోయింది. మనం ఎప్పటి వాళ్ళం? మనకుంటే ఎవరుంటారు? ఒక అన్నగారు, ఒక తమ్ముడు, ఒక అక్క, ఒక చెల్లు ఉంటుంది, అంతే. అలాంటి మనము ఈ యొక్క గర్వము చేత శిథిలమైపోతాం, పతనమైపోతాం, పాడైపోతాం అని వాక్యము హెచ్చరిక చేస్తున్నది. ప్రియమైన సంగమా, ఆలోచన చేయండి. ఒకవేళ నీవు గర్వాన్ని విడవకపోతే, ఈ గర్వాన్ని నీవు వదిలేయకపోతే, ఈ గర్వము దూరంగా తరిమేయకపోతే, నీ హృదయంలోంచి గర్వాన్ని తీయకపోతే నీవేమైపోతావో తెలుసా? కాలిపోతావని వాక్యం సెలవిస్తున్నది. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో 1వ వచనంలో హెచ్చరిక చేస్తున్నది వాక్యం. ఏమిటో తెలుసా? గర్విష్ఠులందరూ కాలిపోతారట. దేని ద్వారా? అగ్నిగంధకము ద్వారా సొదొమ గొమొర్రా తగలబడిపోయింది. గర్వము చేత, పాపము చేయటి చేత. ఎలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలమి కాలినట్లు అది కాలును. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్యి కాలువల్లో కాలిపోతారు. కొయ్యి కాలువ అంటే ఏంటో తెలుసా? ఆ కాలే దాంట్లో వేసే కట్టెలు ఉంటాయి కదా, పుల్లలు ఉంటాయి కదా, అది అలాగ కాలిపోతారట. కాలిపోతే ఏమవుతుంది? ఇప్పుడు బూడిద మిగులుతుంది. ఒకప్పుడు బొగ్గులు మిగిలి, ఇప్పుడు బొగ్గులు కూడా ఉండట్లే, బూడిదే మిగులుతుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. పెద్ద పెద్ద కట్టెలు కాలితే బొగ్గులు ఉంటాయి, మనిషిని కాలిస్తే ఎముకలు కూడా బూడిదైపోతున్నాయట. బూడు చేసి కాలువల్లో పాడేస్తున్నారట మనిషి. దీనంతటికీ కారణం గర్వం. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. గర్వము ఒకవేళ నీలో ఉందేమో, ప్రియ సహోదరి నీలో గర్వం ఉన్నదేమో, ప్రియ సహోదరుడా నీలో గర్వం ఉన్నదేమో, ఆలోచించుకో, పరిశీలన చేసుకో. ఒకవేళ ఉంటే నీ నోటలో నుంచి గర్వపు మాటలు తీసేయి, నీ హృదయంలో నుంచి గర్వాన్ని తీసేయి. తీయకపోతే తూరు రాజులాగా నీవు పతనమైపోతావు. నెబుకద్నెజరు రాజులాగా తినటానికి తిండి లేక గడ్డి తినే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. గమనించుకో, పరిశీలన చేసుకో. గర్వాన్ని విడినాడు. గర్వం అనేటువంటి ఆలోచన రానివ్వకు. గర్వము మనిషికి మంచిది కాదు కనుక ఆ గర్వాన్ని విడనాడండి. గర్వము లేకుండా బ్రతకండి. దేవుని ఆజ్ఞ చొప్పున జీవించండి. దేవుని వాక్యానుసారం బ్రతకండి. అటు రీతిగా బ్రతుకుతూ దేవుడు మీకు అనుగ్రహించే దీవెనలకు, ఆశీర్వాదాలకు కారణభూతులుగా మిగలాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.